ఇక హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందడి నెలకొంది. గణనాథులను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ దగ్గర భక్తులు బార్లు తీరారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. 5 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడిని ఇటు గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఇటు హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున కూడా గణపతులను తీసుకొని ఇటు భాగ్యనగర వాసులు భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 20 క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, దాంతోపాటు పీపుల్స్ ప్లాజా, పీవీ మార్గ్ లో ప్రత్యేకంగా క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాము, పీపుల్స్ ప్లాజా దగ్గర ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. ఇటు నిమజ్జనం కోసం ఇటు గణనాథులు క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా గణనాథులను తీసుకొని ఇటు నిమజ్జనాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ తరఫున కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? చాలా బాగున్నాయి ఏర్పాట్లు, అన్ని విధాలుగా ఇంకా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎప్పటిలాగా కాకుండా మంచిగా ఉంది. కొంచెం ఇప్పుడు జల్దీ కానీ ఈసారి కొంచెం లేట్ అయినట్టు అనిపించింది నాకు. 5 days కే 11 days లాగా కనిపిస్తుంది. పబ్లిక్ అంతా వెలిగిపోయింది. 1 lakh గణేశులు పెరిగినాయని చెప్పి విన్నాను. అందుకు వరకు పబ్లిక్ అట్లా అనిపిస్తున్నది. మనకి ఎప్పుడు 5 days కోసం పెడతామండి. చూడొచ్చు, దాదాపు ఇటు ఈసారి నగర వ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. సో అందులో దాదాపు 1,00,000 విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసినట్లు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జిహెచ్ఎంసీ దాదాపు 20 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెద్ద చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుంది. మరోవైపు 73 బేబీ పౌండ్స్ ని, పోర్టబుల్ పౌండ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? ఏర్పాటు చాలా బాగున్నాయి. ప్రభుత్వం వచ్చిన చాలా బాగా చేస్తారు. అక్కడ క్రేన్ పెట్టారు, విత్ ప్లేట్స్ పెట్టారు. చాలా ఫీజిబుల్ గా నడుస్తే హ్యాపీ జరుగుతుంది. వెరీ గుడ్. ఎవ్రీ ఇయర్ మైదీపల్ నుండి ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ అన్నట్టు మాది. ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాం, హ్యాపీ చేస్తున్నాం. చూడొచ్చు, ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇటు నిమజ్జన వేడుకల్లో అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్ లో మహాఘట్టం శోభాయాత్ర మాత్రం 6వ తేదీన ఉంది. సో 6వ తేదీన జరగబోయేటువంటి నిమజ్జనం కోసం అయితే మరోవైపు ఇటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. మొత్తం కూడా దాదాపు ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఒకవైపు నిమజ్జనమైన వెంటనే మరోవైపు ఆ వ్యర్థాలను క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా మిషనరీని కూడా ఏర్పాటు చేశారు. ఇటు హెచ్ఎండిఏ తరఫున ఎప్పటికప్పుడు కూడా మిషన్ల సహాయంతో క్లీనింగ్ ప్రాసెస్ కూడా వైపు కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు పూజా సామాగ్రి కానివ్వండి, వ్యర్థాలు, పూలదండలు, కొబ్బరికాయలు ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేసిన వెంటనే వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా కూడా ఇటు హెచ్ఎండిఏ క్లీనింగ్ మిషన్స్ ని, జేసీబీలను ప్రత్యేకంగా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ మార్గ్, దాంతోపాటు పీవీ మార్గ్, దాంతోపాటు ఏదైతే ఇటు పీపుల్స్ ప్లాజా మార్గంలో ప్రత్యేకంగా దాదాపు 20 క్రేన్లను ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. వీటి సంఖ్యను మరింత పెంచేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు నగరంలోని వివిధ వేరే చెరువుల మీద ఒత్తిడి తగ్గించేందుకు వీరుగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు నగర వ్యాప్తంగా కూడా ఇటు వినాయక నిమజ్జనాల కోలాహలం అయితే మొదలైందని చెప్పొచ్చు. 5 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి ఇటు భక్తులు, భాగ్యనగర వాసులు పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్ బాట పడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రత్యేకంగా ఇటు కుకట్పల్లి కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, సరూర్ నగర్ అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెరువులను కూడా ఏర్పాటు చేశారు. ఆ చెరువుల ద్వారా కూడా ఇటు హుస్సేన్ సాగర్ మీద ఒత్తిడి తగ్గించే వీలుగా ప్రత్యేకంగా ఇటు జిహెచ్ఎంసీ కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దాంతోపాటు దాదాపు 73 బేబీ పౌండ్స్, పోర్టబుల్ పౌండ్స్ కూడా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనమయ్యేందుకు ఇటు బల్దియా తరపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హుస్సేన్ సాగర్.